గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈశానా సర్వ విద్యానామీశ్వరా సర్వభూతానా బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం. సర్వం శ్రీ పరమేశ్వరార్పితం. పరాభావనవ సంవత్సరంలో వృషభ రాశి వారి యొక్క ఆదాయ వ్యయ రాజపూజ్య అవమానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ సంవత్సరంలో వీరి యొక్క స్థితిగతులు ఏమన్నా మారబోతున్నాయా అనేటువంటి విషయానికి వస్తే కనుక, ముందుగా వృషభ రాశి వారి యొక్క ఆదాయం 5 గాను, వ్యయం 14 గాను, రాజపూజ్యాలు 5 గాను, అవమానం 4 గాను చెప్పడం జరుగుతోంది. అయితే వీరి యొక్క ఖర్చు అనేటువంటిది అనవసరమైన విషయాల్లో ఎక్కువ పెట్టడం, అందరూ మనకి అవసరమైనప్పుడు పలకాలు కాబట్టి ఇతన్ని మనం పోషించాలి అని చెప్పి అవసరార్థం ఇతరులను పోషించడం, అనవసరమైనటువంటి ఖర్చులు చేయడం అనేటువంటి ఎక్కువ అవుతూ ఉంటాయి. పైగా ఆర్థికంగా కాస్త దిగజారేటువంటి అవకాశం, అప్పుల తడకలు ఎక్కువయ్యేటువంటి అవకాశమే ఎక్కువగా లభిస్తోంది. ఈ వృషభ రాశి వారు అనుకున్నటువంటి విధంగా ప్రణాళిక అనేటువంటి అంచనాలు తారుమారవడం వల్ల అప్పులు అధికం చేస్తూ ఉంటారు. ఒక చోట నుంచి తెచ్చినటువంటి అప్పు ఏదైతే ఉందో ఆ అప్పుని వేరే అవసరార్థం వాడదామని తెచ్చినా దాన్ని వేరే దానికి ఉపయోగించి ఆ ఖర్చుని అనేటువంటిది అనవసరమైనటువంటి విందు వినోద శుభకార్యక్రమంలో పాల్గొని అనవసరమైన వాళ్ళందరికీ కూడా ధారాదత్తం చేసేటువంటి అవకాశమే ఎక్కువగా గోచరిస్తోంది. పైగా విద్యార్థులకు జ్ఞాపక శక్తి కొంచెం తగ్గుతుంది. చదువు మీద కంటే ఇతర కలాపాల్లో వీరి యొక్క తెలివితేటలు ప్రదర్శించడం చేస్తూ ఉంటారు. ఇక వృషభ రాశిలో వారు రాజకీయంలో ఉన్న వారికి ప్రథమాంకం చాలా అద్భుతంగా ఉంటుంది. ద్వితీయాంకంలో ప్రజల్లో వ్యతిరేకత అనేటువంటిది ఏర్పడుతోంది. సంగీత, సాహిత్య, సినీ, కళా పరిశ్రమల్లో ఎవరైతే ఉన్నారో వారికి ప్రథమాంకం అద్భుతంగా ఉంటుంది. ద్వితీయాంకం ఇబ్బంది పెట్టేదాయకంగా కనబడుతోంది. పాత బంధాలు, ఇంతకుముందు మీరు విడిచిపెట్టినటువంటి బంధాలు ఏవైతే ఉన్నాయో అవి పునరుద్ధరీకరణ అవ్వడం, దానివల్ల ఆనందం అనేటువంటిది ఇక్కడ లభిస్తుంది అని చెప్పి పాత బంధాలను కొనసాగించడం చేస్తూ ఉంటారు. తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ నెలల్లో మీకు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది. కోర్టులో జయకేతనం అనేటువంటిది ఈ నెలల్లో మాత్రమే మీరు ఎగరవేయడం జరుగుతుంది. మీ వైపు న్యాయం ఉండడం అనేటువంటిది ఈ నెలలో మాత్రమే మీకు అద్భుతంగా కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ వృషభ రాశిలో వారు రైతులు ప్రథమాంకంలో అద్భుతమైన ఫలితాలు చూస్తారు. ద్వితీయాంకంలో అనవసరంగా నేను ఈ పంట వేయకుండా ఇంకో పంట వేయాల్సింది అని తలబట్టుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి వారికి ప్రథమాంకంలో అనారోగ్యాలు అనేటువంటి ఎక్కువ అవుతున్నాయి. ద్వితీయాంకంలో వాటికి అస్తవ్యవస్థ కాస్త తగ్గేటువంటి అవకాశం గోచరిస్తోంది. నిత్యము కూడా ఏదో ఒక అనారోగ్య సమస్య వెంటాడేటువంటి అవకాశం వృషభ రాశి వారికి గోచరిస్తోంది. విదేశాలు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఉన్నవారు జూన్ నెల నుంచి జూలై, ఆగస్టు వరకు కూడా అద్భుతమైన వ్యవస్థగా చెప్పవచ్చు. వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో ఈ సంవత్సరం ప్రథమాంకంలో అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ద్వితీయాంకంలో వివాహానికి అంత యోగదాయకంగా లేదు. సంతానానికి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ద్వితీయాంకంలో సంతానం ఖచ్చితంగా కలుగుతుంది. ప్రథమాంకంలో సంతానం కలిగేటువంటి అవకాశం ఎక్కడా కనిపించడం లేదు. పైగా ఈ వృషభ రాశి వారు వ్యాపారాలు ప్రారంభం చేయాలనుకుంటే ప్రత్యక్షంగా చేయండి, కలిసి వస్తుంది. అందులో కూడాను వీరు పళ్ళకు సంబంధించి కానీ లేదా ఎరువులకు సంబంధించి కానీ అద్భుతంగా కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. వృషభ రాశిలో ఉన్నటువంటి వారు ఈ సంవత్సరంతా కూడాను వ్యాపారాలు ప్రారంభం చేసి వచ్చేటువంటి ఆదాయాన్ని విందు వినోదాలకే ఖర్చు పెడుతూ ఉంటారు. ఎక్కువ శాతం బంధువర్గంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు రావడానికి హెచ్చులకి వెళ్ళి అనవసరమైన ఖర్చులు ఎక్కువ చేసేటువంటి అవకాశం లభిస్తోంది. ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. పక్కటెములకు సంబంధించి ప్రమాదాలు జరుగుతున్నాయి. అది కూడాను మార్చి
29వ తారీఖు నుంచి జూన్ 20వ తారీఖు వరకు ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది. ఈ వృషభ రాశి వారు నిత్యము కూడా నృసింహ మహామంత్రాన్ని పఠించడం కానీ లేదా తులసి స్వామివారికి శనివారం రోజు సమర్పించడం కానీ చేయండి. పైగా ఈ వృషభ రాశి వారి సంవత్సరం అంతా కూడాను చందనాన్ని ధరించండి, అద్భుతంగా కలిసి వస్తుంది. వీలున్నంత వరకు కూడా నమో నారాయణాయ నమః అనేటువంటి మహామంత్రాన్ని పఠించుకోండి. కాస్త మీ యొక్క ఆర్థిక ఇబ్బందులు తగ్గడం, విందు వినోదాల్లో ఖర్చు తగ్గించుకోవడం అనేటువంటివి జరిగి ఆనందదాయకంగా ఉంటారు. వృషభ రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో గ్రహ సంచార స్థితి అద్భుతంగా ఉన్నప్పుడు ఎలాంటి విధి విధానం పాటిస్తూ పరాభవం లేకుండా ఐశ్వర్యం పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు కలిపితే వృషభ రాశి. రాశాధిపతి శుక్ర భగవానుడు. ఈ శుక్ర భగవానుడు సస్యాధిపతి అయ్యాడు కనుక నిత్యము సస్యశ్యామలము, వృద్ధి అంటే ఆర్థిక అభివృద్ధి, అన్నింటా విజయాలు కోరుకోవడంలో వృషభ రాశి వారు విజయాన్ని సాధిస్తారు. కాకపోతే వీరి యొక్క ఆదాయం 5, వ్యయం 14. అంటే కారణం ఏమిటయ్యా అంటే గ్రహ సంచార స్థితి అద్భుతంగా యోగిస్తుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇలాంటి కాల సమయంలోనే స్వీయ నియంత్రణ పాటించాలి. లేకపోతే మన కారు ఉంది, రోడ్డు ఉంది, ఎంత వేగంగా ఉంటారంటే అంత వెళ్తారంటే కుదరదు. కనుక దానిని అదుపు చేయడం చాలా కష్టమవుతుంది. కనుక అనవసరమైన ఖర్చులు పొంచి ఉన్నాయి. అధిక ఖర్చులకు వెళ్ళగలిగిన -9 వచ్చేటువంటి పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కనుక ఎందుకనగా యోగం ఉన్నప్పుడే మనం దాన్ని జాగ్రత్తగా ఉండాలంట. మన పెద్దవాడు చెప్తూ ఉంటారు, ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోగలగాలి, యవ్వనము ఉన్నప్పుడే స్థిరచరాస్తులు సంపాదించాలి, ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అని చెప్పారు. కనుక వృషభ రాశి జాతకులు తప్పక పాటించాల్సిన మొదటి అంశం ఏమిటంటే స్వీయ నియంత్రణ, ఖర్చులు తగ్గించుకోవడం, సత్ప్రవర్తన, క్రమశిక్షణ, పెద్దవారు ఏదైనా చెప్తే వినడం, నేర్చుకోవడం చేయగలిగినట్లయితే అప్పుల పాలు కాకుండా ఉండే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. అలాగనే రాజ్యపూజ్యం 5, అవమానం 4. కనుక ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు ఎదుటి వారిని అధికంగా నమ్మడం కానీ, బ్యాంకు లావాదేవీలు ఓటీపీలు చెప్పడం కానీ, అతి నమ్మకం ప్రాణహాని అన్న పరిస్థితి కనపడుతుంది. కనుక 2వ స్థానంలో దేవగురు బృహస్పతి రాజు అవ్వడం వలన ధనపరమైన, గృహపరమైన, ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాలలో ఉన్నతమైనటువంటి విజయ మహోత్సవ కార్యక్రమాలలో మీరు విజయాన్ని సాధించబోతున్నారు. తృతీయాధిపతి చంద్రభగవానుడు ఇక్కడ విశేషమైనటువంటి యోగదాయకాన్ని కలిగిస్తున్నాడు. ఎందుకంటే సైన్యాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి కనుక మీరు ఉద్యోగాలలో క్రియాశీలకమైనటువంటి పాత్రను పోషించడం, గృహంలో ఎనలేనటువంటి బహుమతులతో ఆనందకరమైన తల్లిదండ్రులతో జీవితం గడపడం వలన తీర్థయాత్రలు, సేవారంగ కార్యక్రమాలలో విజయాన్ని సాధించబోతున్నారు. అర్ధాష్టమ అధిపతి రవి భగవానుడు రసాధిపతి అవ్వడం వలన, అక్కడ కేతు భగవానుడు ఉండడం వలన భూత, భవిష్యత్, వర్తమానాన్ని ఎప్పటికెప్పుడు మీరు అంచనా వేస్తూ ఉండి తీరాలి. కనుక నిండా మునిగిపోయిన తర్వాత ఆలోచించేదానికన్నా ఏమైనా ఆటంకాలు కానీ, ఇబ్బందులు కానీ, నష్టాలు వస్తున్నాయి అని అనిపించగానే కొంతకాలం విశ్రాంతి అవసరం అని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి. పంచమ స్థానాధిపతి బుధ భగవానుడు వీరికి ధాన్యాధిపతి అవ్వడం వలన వ్యాపార అభివృద్ధి, పుష్టికరమైన భోజనం, తృప్తికరమైన జీవితాన్ని పొందబోతున్నారు. 6వ స్థానాధిపతి శుక్రభగవానుడు సస్యాధిపతి అవ్వడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు కూడా తెచ్చుకోవద్దు. రెండిటి వలన ఇబ్బందికరమే అని చెప్పి
గమనించగలగాలి. సప్తమ స్థానాధిపతి కుజుడు మేషరాశి వృషభ రాశికి వ్యయంలో ఉండడం వలన కనుక ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అవసరం, నమ్మకమే జీవన విధానం అవసరం అని చెప్పి కూడా మీరు గుర్తు పెట్టుకోగలగాలి. అలాగనే అష్టమ స్థానాధిపతి దేవగురు బృహస్పతి అవడం వలన కొద్దిపాటి శత్రుల భయం, చోర భయం, అగ్ని భయం పొంచి ఉన్నాయి. కనుక దయచేసి అబద్ధాలు ఆడవద్దు, ధర్మబద్ధంగా ఉండండి, ఆధ్యాత్మికంగా ఉండండి, లేకపోతే భారీ మూల్యం చెల్లించక తప్పదు అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. అలాగనే విశేషమైనటువంటి కుంభరాశిలో శని భగవానుని యొక్క రాశిలో రాహు సంచారం చేయనప్పుడు కొన్ని రకాలమైనటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార కార్యక్రమంలో చేర్పులు మార్పులు ఉండబోతున్నాయి. లాభస్థానంలో శని భగవానుడు అధిపతి గురువు అవ్వడం వలన సత్ప్రవర్తన, ఆధ్యాత్మిక చింతన కలిగిన వారికి ఇది చాలా మంచి సువర్ణపు యుగంగా భావించగలగాలి. వీరు 16/5/2026 సంవత్సరంలో వైశాఖ మాస బహుళ అమావాస్య శనివారము కృత్తికా నక్షత్రం రోజున ఎలాంటి పని చేయకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. ప్రతి శుక్రవారం మీరు తప్పకుండా కళౌ వెంకటేశ్వర అన్నట్టుగా వెంకటేశ్వర స్వామి యొక్క స్మరణ, దర్శనం, స్వామివారికి తులసిమాలను సమర్పించడం, అలాగే విష్ణు సహస్రనామ పారాయణాన్ని వినడం చేయడం యోగదాయకం. అలాగనే వీరికి దేహంలో ఉదరానికి సంబంధించినటువంటి వ్యాధులు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఎందుకనగా శుక్రుడు కలత్రత కారకుడు అవ్వడం వలన కనుక ఉదరంలో వచ్చేటువంటి వ్యాధులను నివారించుటకు ప్రతి శుక్రవారము స్వధిష్టాన చక్రాన్ని శుద్ధి చేసుకుంటూ ముద్రను వేస్తూ కాపాడుకోగలిగితే సకలమైనటువంటి దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. వృషభ రాశి చదువు ఎట్లుంది అంతేనా? ఉద్యోగమా? బ్రహ్మాండం బాగుంది. వాళ్ళు బాగా చదువుతున్నారు, కష్టపడి ఎవరిని ఆశించుకొని చదువుతున్నారు. తిట్టున్నాయి నీకు కొబ్బరికాయ 5 తెచ్చుకో చేస్తా. ఏంది అంది? వ్యాపారం కాదు, ఒక్కోటి పెరగటల్లా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కొద్ది వస్తుంటే సాహసాలు ఇంటికి భార్య బిడ్డను బతికి రాసేస్తాను. పెరగటలు పెంచుతారు, ఉద్యోగాలు పెంచుతారు. కరెక్ట్, ఇబ్బంది పడతారు. వృషభ రాశిలో వ్యాపారస్తులకు ఎలా ఉంది? వ్యాపారం వృషభ రాశిలో వ్యాపారస్తులకు ఎలా ఉంది? వృషభ రాశి వ్యాపారస్తులు బాగుంది. అమ్మ బాగా వచ్చింది, పాదం పడదు. అమ్మ పడితే చూద్దా చెప్పలేను. సత్యం నాలో సత్యం ఉంటుంది, పెద్ద లేదు. ఏం చెప్పు, నువ్వు పాపం తగ్గించుకోజా, పాపం తగ్గించుకో. వృషభ రాశిలో వ్యాపారస్తులు బాగుంది, బాగా సంపాదిస్తారు. పర్లే, అన్ని రకాల వ్యాపారాలు బాగున్నాయి. చూడాలి, అన్ని రకాల వ్యాపారాలు అన్ని వ్యాపారాలు కట్టాలి, కష్టాలేనయ్యా. కంపొచ్చింది ఎట్లా చెప్పాలి. అన్ని వ్యాపారాలు కష్టాలే, మిగతా పండగలు చల్లాడతాం. ఇంకేం చెప్పు. పోలీసు వాళ్ళకి ఎలా ఉంది? బాగుంది, పోలీసు రాయాలి. పోలీసు ఉపాధి తప్పతున్నారు, కొట్టకుండా చంపాయమంటున్నాను.
రైల్లో అదురు గుర్తుంది అట్లా ఏముండాలి కాడ తీసుకోవాలి ఏమన్నా కాడ తీసుకోగాకన్నా ఇప్పుడు నేను ఎక్కుతాయి నా కాడ ఉంటాయి ఉండు అట్లా టికెట్లో కాడ 500 తీసుకో ఉండవాలి కాడ ఒక్కసారి బాగా లాభం ఒక్కసారి లాభం ఒక్కసారి ఉండవాలి కాడ అబద్ధాలు ఆడి చూసుకుంటున్నా లాయర్ నమ్మదు పోలీసైన నమ్మచ్చుగా లాయర్ నమ్మదు డబ్బులు చెడుకొని డబ్బు చెడుకొని మాట్లాడు అదే న్యాయమేనా ఈ నమ్ముడు లాయర్లు అమ్మవారు కంపొచ్చి వృషభ రాశిలో ఉన్న సింహం వారికి ఎలా ఉంది? ఏంది ఇవన్నీ ఏంది వృషభ రాశిలో సింహం వారికి బాగా ఓకే కంపొచ్చింది ఏం చెప్పు ఎట్లా నష్టపోతారు బాగా అన్ని డబ్బులు సెలవు అవుతాయి నీకు జాలి నీకు ఏమే పైకి వస్తావు అపార్ట్మెంట్ కొంటావు ఏమే కట్టుద్ది మరి ఆడ కట్టుద్ది మళ్ళీ కొంటావు హోటల్ వ్యాపారస్తులకి ఎలా ఉంది? బాగుంది వాటర్లో బాగా పొద్దున్నే తినటమేనా పని వాళ్ళు పనులు పర్వాలేదు భార్య భర్తలు ఎలా ఉంటారు వృషభ రాశి? వృషభరాశి నేను పొల రాశి ఆడట్లేదు మీరు రాశి అదే తీసుకురాట మళ్ళీ బాగానే బాగానే జబ్బులు ఏమైనా వచ్చే అవకాశం ఉందా రోగాలు వృషభ రాశి వాడికి ఈ సంవత్సరం ఎలా ఉంది? ఈ రాశి వాళ్ళకే జబ్బులు ఏమైనా వచ్చే అవకాశం ఉందా? జాగ్రత్తలు ఏం పాటించాలి? ఏం రావులే రావు బాగా పరిహారాలు ఏం చేసుకోవాలి? ఎటువంటి పూజలు చేసుకోవాలి? ఏం పరిహారాలు చేసుకోవాలి ఈ రాశి వాడు? లేవగానే మంగళం సూర్యాన్ని పెడితే మంచిది ఇంట్లో దీపరాన్ని చెప్తే ఆడ మనిషి పనిపోతుందా మగోళ్ళు నీళ్ళు పోసుకొని దీపరాన్ని చేసి మంచిలు పెట్టుకోవాలి రాగి చెంబుతో పచ్చనాక తమలపాకులో చేసుకోవాలి కొబ్బరికాయ పెట్టుకోవాలి దాల్చిన పెట్టుకోవాలి అయ్యా అంత బెల్లం ముక్కో ఏదో ఒకటి మారేడు కప్పు ఉండి పెట్టుకొని మేము పెట్టకపోయినా అది ఉంటే చాలు అందరికి ఇస్తున్నాయి శివైకంగా ఇస్తాం మారేడు పండు పెట్టుకోండి కర్పూరం కడ్డీలు దీపరాంజి 5 ఒత్తులు చేయండి మంచిది బాగా అన్నీ చెప్పుకున్నాము మీ బాధలు కష్టాలు చెప్పుకుంటే రోజు కందులు అది చేస్తే మంచిది నేను ఇంత ముసలానే 4 లేస్తా 4 లేచాయా పూల పోయేస్తా పోయేసి గుడ్డలు కుట్టుకుంటా ముందని తీసిన గుడ్డలు ఒక పాకు కొట్టుకుంటా వెయ్యి పాక పొగులో పాక పెట్టి ఆ పాకు కొట్టుకుంటా ఈ ఇడిచిన గుడ్డలు ఉతికేసుకుంటా రాత్రి నీళ్ళు పోసిన ఇచ్చిగా బిండి వేస్తా పని వచ్చేది ఏమవుతుందండి అదే అన్ని నేను బిండుతు నా గుడ్డలు అన్న అమ్మాయి నువ్వు వస్తే నా ఏరియా బిండు లేకపోతే పెనుగాకు వాళ్ళ గుడ్డలు ఆ ఏరియా నేను బిండి వేసుకుంటాను కానీ దగ్గర వచ్చింది అమ్మాయి పిండి వేసుకొని స్నానం చేస్తాను పూజ చేసుకుంటాం 5 ఏ గుడికి వెళ్ళాలి? ఒకడు ఆదివారం ఏ గుడికి పోతావు మా గుడికి పో సోమవారం శివయ్య గుడి రామవారి కూడా శివయ్య సోమవారం లేవనే రైతం బొక్కు నేను కాడ రైతం బొక్కు అమ్మ రామ గోవింద చదువు మొత్తం తర్వాత రామ చదువు మొత్తం మళ్ళీ చదివి వినాయకస్వామి బొమ్మ ఉంటుంది శ్రీరామ రామచంద్ర శరణ్ శ్రీరామచంద్ర శరణ్ అది చదువు కనకా పరమేశ్వర చదువు బాగా దగ్గర నీళ్ళు పోసుకొని చదువుకో లేవని చదువుకోవచ్చు అందరూ చదువుతున్నారు చదువు అమ్మ బొక్కు ఉందిగా చదువు వ్యాసిన కాడ 2 ఉండి చెప్తా ఉండే చదువుకో తల్లి అయ్యా